రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అవినీతికి పరాకాష్ఠగా మారారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తనకు కేటాయించిన విద్యాశాఖ నిర్వహించడంలో వైఫల్యం చెందిన లోకేష్ 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. కాకపోతే ఇంకెప్పుడు అనే వ్యవహారంలో ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు ఈ 4 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరం 1 సంవత్సరంలో ప్రజల మరి కోపం పెళ్ళుబుగుతుంది, వ్యతిరేకత మరి పెళ్ళుబుగుతుంది. కాబట్టి అది వచ్చే లోపల కొట్టేసుకొని పోవాలా, అది తెచ్చుకో లోపల దోచేసుకొని పోవాలా, ఇసుక మిగిల్చకూడదు, మద్యం మిగిల్చకూడదు, ఏం మిగిల్చకూడదు అని తొందరలో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం అవినీతికి పరాకాష్ఠ అని చెప్పి కూడా సందర్భంగా మేము మనం చేస్తాం. ఈరోజు వాళ్ళు చేసిన గొప్పతనం ఈరోజు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, కడపలో మహానాడు నిర్వహించారు. మగాళ్ళు అంటే మేము, మగాళ్ళని మీసం తిప్పుతా ఉన్నారు. మగాళ్ళు అంటే మేము. మగతనం అంటే కడపలో మీరు మీటింగ్ పెట్టడం కాదు. సరే కడప కాదు, వాళ్ళు మగతనం చూపించుకోవడానికి ఫస్ట్ ఎక్కడ పెట్టాలనుకున్నారు? పులివెందల్లో చేతగాల, పులివెందల్లో మీటింగ్ పెట్టాలనుకున్నారు. పులివెందల్లో చేతగాల, కనీసం కడప వరకు తగిలినారు.